అంతా అనుకున్నట్లుగానే జరిగింది. ద గాడ్ ఆఫ్ క్రికెట్, ద గోడ్, ప్రపంచ క్రికెట్లో భారత్ను ఉన్నత స్థానంలో నిలిపిన కింగ్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించి యావత్ భారత అభిమానులకు హార్ట్ బ్రేక్ గురి చేశాడు. ఇక నుంచి విరాట్ని ఓన్లీ ఐపీఎల్ మరియు ఓడిఐలలో మాత్రమే చూడబోతున్నాం. రోహిత్ శర్మ రిటైర్ అయి వారం రోజులు పూర్తవకముందే కోహ్లీ రోహిత్ శర్మ బాటలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. బీసీసీఐకి తన రిటైర్మెంట్ గురించి కొన్ని రోజుల ముందే ప్రస్తావించాడని, బట్ బీసీసీఐ వచ్చే ఇంగ్లాండ్ సిరీస్ వరకు ఉండాలని కోరిందని న్యూస్ వచ్చింది. సో దీంతో ఇంగ్లాండ్ సిరీస్కి కోహ్లీ బరిలో ఉంటాడని అభిమానులందరూ ఆశపడ్డారు. బట్ కోహ్లీ మాత్రం ఈరోజు తన రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్కి గురి చేశాడు. కోహ్లీ తన ఇన్స్టా పోస్ట్లో తన రిటైర్మెంట్ని గురించి ప్రకటించాడు. తన పోస్ట్లో టెస్ట్ క్రికెట్లో ప్రవేశించి 14 సంవత్సరాలు గడిచిందని, ఇన్ని సంవత్సరాలు కొనసాగుతానని అసలు ఊహించలేదని, ఈ టెస్ట్ ఫార్మాట్ ఒక ప్లేయర్గా నన్ను ఎంతో పరీక్షించిందని, ఎన్నో నేర్పించిందని, ఎంతో తీర్చిదిద్దిందని, వాటిని ఆటలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ అనుసరిస్తానని, వైట్ జెర్సీలో ఆడడం ఎంతో ప్రత్యేకమని, సుదీర్ఘంగా క్రీజ్లో ఉండడం, అందులో జ్ఞాపకాలు నాకు ఎప్పుడూ గుర్తుండిపోతాయని, నిజానికి టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించడం మనసుకు భారంగానే ఉన్నా ఇదే సరైన సమయం అని అనిపించిందని, నేను టెస్ట్ క్రికెట్కి చేసిన కృషికి గాను ఆట నాకెంతో తిరిగిచ్చిందని, క్రికెట్కి, నా సహచర ఆటగాళ్లకు, నా ప్రయాణాన్ని ఇంతవరకు కొనసాగించేందుకు తోడ్పడిన వారందరికీ ధన్యవాదాలని కోహ్లీ ఎమోషనల్గా పోస్ట్ చేశాడు. ఏదేమైనా రోహిత్తో పాటు కోహ్లీ రిటైర్మెంట్ అవ్వడం భారత్కు చాలా నష్టమని చెప్పవచ్చు. వచ్చే ఇంగ్లాండ్ సిరీస్కి ఈ ప్రభావం ఎంతగానో ఉంటుంది. కోహ్లీకి టెస్ట్ క్రికెట్లో ప్లేయర్గాను, కెప్టెన్గాను అద్భుతమైన రికార్డ్స్ ఉన్నాయి. కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్లకు సారథ్యం వహించి 210 ఇన్నింగ్స్లో 46 యావరేజ్తో 9000+ రన్స్ సాధించాడు. అందులో 30 సెంచరీలతో పాటు 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దాంతోపాటు టెస్టులలో కింగ్ కోహ్లీ 7 డబుల్ సెంచరీలతో ఇండియా తరపున హైయెస్ట్ డబుల్ సెంచరీలతో రికార్డ్ సాధించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కోహ్లీకి టెస్ట్ క్రికెట్లో చాలా రికార్డ్స్ ఉన్నాయి. కోహ్లీ 2011లో జూన్ 13న వెస్టిండీస్తో టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసి ఇండియాకి తన ఒంటి చేత్తో ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. 14 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో టీమిండియాని నంబర్ 1 పొజిషన్లో ఉంచాడు. ఇక చివరిగా కోహ్లీ ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని జనవరి 3న ఆడాడు. తన ఆటతో, తన కెప్టెన్సీతో టీమిండియాని టెస్ట్ క్రికెట్లో ఉన్నత స్థానంలో ఉంచిన కోహ్లీ ఓడిఐ ఫార్మాట్లో అయిన 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.